Hello friends, APTET and DSC 2026 English Grammar Module లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్లో ఒక 10 క్వశ్చన్స్ అయితే డీల్ చేసాము. ఇంకొక 10 క్వశ్చన్స్ ఈరోజు చేద్దాం. అంటే కొంచెంగా చేద్దాం, రూల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో బ్రేక్ చేశాను అక్కడ. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఈరోజు చూద్దాం. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ ది question number 11. Question number 11. Rachel dash her free time listening to music. Subject ఏముంది చూడండి, రేచల్ మేబీ షీ అంటే మనకెవరు, థర్డ్ పర్సన్. సింగులరా ప్లూరలా? సింగులర్. అది మనం ఎప్పుడు దేనికైనా ఈ క్వశ్చన్స్లో ఆలోచించుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, దాని నెంబర్ ఏంటి, దాని పర్సన్ ఏంటి అనేది చూసుకోవాలి. దెన్ టైమ్ ఆఫ్ యాక్షన్ టెన్స్ ఏంటి అనేది. సో రేచల్ డాష్ హర్ ఫ్రీ టైమ్ లిసనింగ్ టు మ్యూజిక్. మనకి ఇచ్చినవి ఏంటి, స్పెండ్ అనే వెర్బ్ కొని డిఫరెంట్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. స్పెండ్, స్పెండింగ్, స్పెండ్, స్పెండ్స్. ఓకే, స్పెండ్, స్పెండింగ్, స్పెండ్, స్పెండ్స్. ఓకే, ఇందులో ఏది సరిపోతుంది? స్పెండ్ ఓకేనా? ప్రెజెంట్, అన్ని ప్రెజెంట్లోనే ఉన్నాయి. ఇది కంటిన్యూస్ ఫాము, ఇది ఎస్ ఫాము, ఇది బేస్ ఫామ్, ఈ రెండు కూడా. ఓకే, మరి బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వాడుకోవచ్చా? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, రేచల్, సింగులర్ షీ. రేచల్ మేబీ షీకి బదులుగా, రేచల్కి బదులుగా మనం షీ అనే ప్రొనౌన్ని అనుకుంటే షీ సింగులర్. అండ్ షీ పర్సన్ ఏంటి, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్కి వస్తాయి. సో థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ ఉన్న ఇచ్చినవన్నీ కూడా ప్రెజెంట్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్ లో థర్డ్ పర్సన్ సింగులర్ కి వెర్బ్ తాలూకా ఏ ఫామ్ వాడాలి? మనం ఒక స్లైడ్ లో నిన్న చెప్పిన క్లాస్ లో ఒక రూల్ చెప్పుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ ఫామ్ వాడాలి. ఇక్కడ ఎస్ ఫామ్ ఎక్కడుంది? ఈ రెండు కాదు, మనకి ఫోర్త్ వన్ ఎస్ ఫామ్. స్పెండ్స్. రేచల్ స్పెండ్స్ హర్ ఫ్రీ టైమ్ లిసనింగ్ టు మ్యూజిక్. తన ఖాళీ సమయాన్ని రేచల్ మ్యూజిక్ వినడంలో గడుపుతుంది. అయినా సరే మరొకసారి రూల్ పొజిషన్ ఇచ్చాను. ప్రెజెంట్లో ఐ, యు, వి, దే ఉన్నప్పుడు స్పెండ్ అని వాడాలి. ఎందుకంటే ఇవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి థర్డ్ పర్సన్ ప్లూరల్ సింగులర్ హీ, షీ, ఇట్. అలాగే వీటితో పాటు రేచల్ కూడా థర్డ్ పర్సన్ ప్లూరల్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి రావాలి? స్పెండ్స్ అనేది రావాలి. సో అవర్ రైట్ ఆప్షన్ ఈజ్ స్పెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. కాంపౌండ్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ఏ డాష్ వర్బ్. కాంపౌండ్ సబ్జెక్ట్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కాంపౌండ్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై ఎండ్, ఆ సబ్జెక్ట్స్ ఎండ్ తో కలపబడినప్పుడు టేక్ ఏ ప్లూరల్ వర్బ్. అక్కడ వెర్బ్ ఏది వస్తుంది? డాష్ వెర్బ్. డాష్ లో ఏముందో చూద్దాం. ప్లూరల్ వెర్బా, సింగులర్ వెర్బా, పాస్టా, ప్రెజెంట్ అనేది ఒకసారి చూద్దాం. సింగులర్, ప్లూరల్, పాస్ట్, ప్రెజెంట్. అంటే వర్బ్స్ కి అన్ని ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి సింగులర్ ఫామ్, పాస్ట్ ఫామ్, ప్రెజెంట్ ఫామ్, ప్లూరల్ ఫామ్ ఏది వాడాలనేది చూద్దాం. దీనికి మళ్ళీ ఒకసారి రూల్ పొజిషన్ చూడండి. కాంపౌండ్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ఏ ప్లూరల్ వర్బ్. సో అన్నోయింగ్లీ ద ఆన్సర్ కేమ్ అవుట్ ఆఫ్ మై మౌత్. ఓకే, కాంపౌండ్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ఏ ప్లూరల్ వర్బ్. ఎప్పుడైతే ఎండ్ తో సబ్జెక్ట్స్ కలపబడి ఉంటాయో, మోర్ దాన్ వన్ సబ్జెక్ట్, అక్కడ వెర్బ్ ఏది వస్తుందంటే ప్లూరల్. సబ్జెక్ట్ ప్లూరల్ గా భావించబడి ప్లూరల్ వెర్బ్ వస్తుంది. అయితే ఎక్సెప్షన్, ఇందాక మనకి నిన్న లెసన్ లో బ్లేన్ అండ్ కర్ట్ అనే ప్లూరల్ నౌన్ అని ఆన్సర్ చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది దీనికో, ఈ రూల్కి ఒకటి. అవి ఏంటంటే ఇఫ్ టూ నౌన్స్ జాయిన్డ్ బై అండ్ రిఫర్ టు వన్ పర్సన్. ఓకే, if two nouns are joined by and refer to one person, one thing or one idea, they take a singular verb.
2 నౌన్స్. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే, మామూలుగా రూల్ ఏంటి, కాంపౌండ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దే టేక్ ఏ ప్లూరల్ వెర్బ్ అనేది రూల్. బట్ దీంట్లో ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎప్పుడైతే ఎండ్ ఉండి దే రిఫర్ టు ఓన్లీ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ ఆర్ వన్ ఐడియా, దే టేక్ ఏ సింగులర్ నౌన్. అంటే ఆ రెండు కూడా ఒకే పర్సన్ రిఫర్ చేస్తున్నప్పుడు, 2 నౌన్లు ఉంటాయి కానీ ఒకే మనిషిని లేదా ఒకే వస్తువుని, ఒక ఐడియాని రిఫర్ చేస్తున్నప్పుడు మాత్రం సింగులర్ వెర్బ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి పెట్టాను చూడండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇక్కడ ఏంటి, ఒకేలా ఉన్న సేమ్ ఐడియా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇక్కడ 2 ఉన్నాయి కదా, మరి ఈ రూల్ ప్రకారం రెండుకి మధ్యలో ఎండ్ ఉంది. కాంపౌండ్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై ఎండ్ టేక్ ప్లూరల్ వెర్బ్ అన్నప్పుడు ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనాలి. విన్స్ అనడానికి లేదు. విన్స్ ఎందుకు, సింగులర్ ఫామ్ కి యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఎందుకు విన్స్ అన్నామంటే, బోత్ దీస్ నౌన్స్ రిఫర్ టు ఓన్లీ వన్ ఐడియా, సింగిల్ ఐడియా అన్నమాట. కాబట్టి అటువంటి సందర్భాల్లో వెర్బ్ సింగులర్ ఉంటుంది. అదర్వైజ్ ఇన్ నార్మల్ కండిషన్స్ వెన్ కాంపౌండ్ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై ఎండ్ దే టేక్ ఏ ప్లూరల్ వెర్బ్. ద సబ్జెక్ట్ టేక్స్ ఏ ప్లూరల్ వెర్బ్. సో ఇక్కడ మనకి ఆప్షన్, రైట్ ఆప్షన్ ఏది అంటే ప్లూరల్ వెర్బ్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్, in the present tense all singular subjects use dash and all plural subjects use dash. present tense లో సింగులర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా డాష్ ని వాడతాయి, ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా డాష్ ని వాడతాయి. అదే ఆర్డర్లో ఫస్ట్ సింగులర్ది రాయాలి, తర్వాత ప్లూరల్ది రాయాలి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకే, ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటే, ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ హ్యాజ్, ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ యూజ్ హ్యావ్. రైట్ అయినా? హ్యావ్ ప్లూరల్ కి, హ్యావ్ సింగులర్ కి ఇదే ఆర్డర్లో సరిపోయి, ఫస్ట్ సింగులర్ అడిగారు, తర్వాత ప్లూరల్ అడిగారు. సరిపోయిందా? సరిపోయినట్టే ఉంది. సెకండ్ చూద్దాం. హ్యావ్ హ్యాజ్, హ్యావ్ ప్లూరల్ కి వాడతాము, హ్యావ్ సింగులర్ కి వాడతాం. అంటే ఫస్ట్ ప్లూరల్ ఉన్నట్లయితే హ్యావ్ హ్యాజ్ సరిపోతాయి, ఆర్డర్ సరిపోతుంది. కానీ ఫస్ట్ సింగులర్ అడిగితే ఇక్కడ ఉన్నది ప్లూరల్, కాబట్టి ఇది పనికిరాదు. అలాగే హ్యాడ్ హ్యావ్, ఓకే, ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇది సింగులర్ ప్లూరల్ చెప్పలేం, ఎందుకంటే దేనికైనా హ్యాడే వాడతాం. కానీ ఎప్పుడు వాడతాం, అది పాస్ట్ పర్ఫెక్ట్ లో వాడతాం హ్యాడ్ ని. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటింది, ఇన్ ద ప్రెసెంట్ టెన్స్ అని ఉంది. ప్రెసెంట్ టెన్స్ లో అన్నప్పుడు మరి హ్యాడ్ పెట్టలేం కదా, అది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ పెట్టలేం. దట్ ఈస్ ద మిస్టేక్. దెన్ హ్యావ్ ప్లూరల్ కి వాడతాము, మనకి ఇక్కడ ఫస్ట్ డాష్ దేనికి సంబంధించింది, సింగులర్ సబ్జెక్ట్ సంబంధించింది, సో కాదు. అలాగే సెకండ్ది కూడా కాదు, ఎందుకు, ప్లూరల్ కి హ్యాడ్ వాడచ్చు కానీ ఎప్పుడు వాడతాము, పాస్ట్ టెన్స్ లో వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ లో వాడతాం, ప్రెసెంట్ లో కాదు. సో అవర్ ఆప్షన్ ఈస్ ద ఫస్ట్ వన్, హ్యాజ్ అండ్ హ్యావ్. ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ హ్యాజ్ అండ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ యూజ్ హ్యావ్. ఇది ఒక రూల్. ఆ రూల్ నే మనకి క్వశ్చన్ లో అడిగారు చూడండి. దీనికి కూడా ఒక చిన్న పాయింట్ లాంటిది ఇచ్చాను, మెమరీ ట్రిక్ లాంటిది. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ దే యూజ్ హ్యాజ్, ప్లూరల్ ప్రెసెంట్, ఇది ప్రెసెంట్ లో అనమాట. ఐ, యు, వి, దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ దే యూజ్ హ్యావ్, బికాస్ ద క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు ప్రెసెంట్ టెన్స్. సో ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న రూల్ మాత్రమే నేను పాయింట్ మాత్రమే ఇచ్చాను, జస్ట్ యాజ్ ఎ టిప్. సో అక్కడ ఆన్సర్ ఏంటి మనకి, ఫస్ట్ది రైట్ ఆప్షన్ ఈస్ ద ఫస్ట్ వన్, హ్యాజ్ అండ్ హ్యావ్. ఇది క్వశ్చన్ కూడా ఒక రూలే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెసెంట్ టెన్స్ లో ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ హ్యాజ్, ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ యూజ్ హ్యావ్. అయితే ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్ కి లిమిట్ అయిపోయాం కాబట్టి పెట్టుకోలేదు, లేదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని పెట్టుకోవాలి. అన్ని పర్ఫెక్ట్ లోనే ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ లో అవసరం లేదు. బట్ జనరల్ గా రూల్ గా తీసుకునేటప్పుడు ఇక్కడ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడైతే ఈ పాయింట్ అలా సరిపోతుంది. 14th, ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నది, రిఫర్స్ టు ది అగ్రిమెంట్ బిట్వీన్ ది డాష్ అండ్ ది వర్బ్. ఇక్కడ మనకి ఈ ఫ్రేజ్ చూడండి,
సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే దాంట్లో దాని అర్థం ఏంటంటే రిఫర్స్ టు ది అగ్రిమెంట్ బిట్వీన్ ఏ రెండింటి మధ్య అగ్రిమెంట్, దాని అర్థం ప్రకారం దాని అర్థం చేసుకుంటే ఏ రెండింటి మధ్య అగ్రిమెంట్ అది బిట్వీన్ డాష్ అండ్ ది వెర్బ్. ఒకటి ఇచ్చారు మనకి, అవతలది ఇచ్చారు, ఇంటి పక్కన ఏమి ఉండాలి, డాష్ అండ్ డాష్ అన్నది దేనికి వెర్బ్కి మధ్య, క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్, ఎక్కువగా మనం ఆలోచించక్కర్లేదు. ఓకే, ఆబ్జెక్టా, ప్రెడికేటా, సబ్జెక్టా, యాడ్వర్బా, క్వశ్చన్లోనే ఉంది. అయినా మరొకసారి ఇచ్చాను, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ బోత్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్ అండ్ పర్సన్. దీని మీద కూడా మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసింది క్వశ్చన్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ ఆన్ వన్ సైడ్ అండ్ ద వెర్బ్ ఆన్ ది అదర్ సైడ్. సబ్జెక్ట్ తాలూకా నంబర్, పర్సన్ బట్టి వెర్బ్ ఉండాలి. ఓకే, సో అలా అయితే మనకి రైట్ ఆప్షన్ సబ్జెక్ట్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ డెడ్ ఈజీ, మీకు దీంట్లోనే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అన్నది తీసుకుంటేనే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ సబ్జెక్ట్ అని. సో we have to pay attention to the question also. She dash here by tomorrow. She dash here by tomorrow. Will come, will have came, would have came, will have come. ఓకే, ఇవన్నీ రావడం గురించి, అది కూడా రేపు, బై టుమారో రేపటికి. సో బై టుమారో అంటేనే ఫ్యూచర్ అనేది మనకు అర్థం అవుతుంది కదా, ఇట్స్ ఎ సింపుల్ ఫ్యూచర్. రేపు వస్తుంది, ఆమె రేపు వస్తుంది, ఎందుకంటే మెయిన్ వర్బ్ కమ్ మీద ఉన్నది కాబట్టి రావడం అనేది మెయిన్ వర్బ్. ఆమె రేపు వస్తుంది. ఓకే, సో ఇక్కడ బై టుమారో చూడగానే ఇది సింపుల్ ఫ్యూచర్ అనేది మనకి అర్థమైపోతుంది. ఓకే, దట్ ఈస్ అ ఫ్రేజ్. విల్ కమ్, ముందు వీటి స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. విల్ కమ్ ఎలా ఉంది, విల్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్. కమ్ కేమ్ కమ్లో కమ్ బేస్ ఫామ్, V1 ఫామ్ అంటారు. సెకండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, విల్ హ్యావ్ కేమ్ అని ఉంది, విల్ హ్యావ్ కేమ్ అని ఉంది. అక్కడే మనకి అసలు ఎర్రర్ ఉంది. విల్ హ్యావ్ తర్వాత V3 ఉండాలి, అంటే కమ్ ఉండాలి. ఎందుకు, హ్యావ్ పర్ఫెక్ట్ ఫామ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఎనీ పర్ఫెక్ట్ ప్రెసెంట్ ఆర్ పాస్ట్ మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V3లో ఉండాలి, అదొక రూల్. ఆ రూల్ ప్రకారం చూస్తే విల్ హ్యావ్ కమ్ ఉండాలి కానీ విల్ హ్యావ్ కేమ్ ఉండకూడదు. అందుకే ఉండవలసింది ఇక్కడ రాశాను, విల్ హ్యావ్ ప్లస్ కమ్ అని ఉండాలి V3 ఫాము, కానీ ఇక్కడ కేమ్ అని ఉంది. సో అది కాదు, ఇది అవునా కాదో మనకు తెలియదు, స్ట్రక్చర్ మాత్రమే రాసాం. అలాగే వుడ్ హ్యావ్ కేమ్, ఇక్కడ కూడా సేమ్ రూల్, హ్యావ్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ తర్వాత ఉండవలసింది V3, ఇక్కడ ఉన్నది పాస్ట్ ఫామ్ ఉంది, V2 ఉంది, వుడ్ హ్యావ్ కేమ్ అని. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇంకా ఫోర్త్ వన్ చూడండి, విల్ హ్యావ్ కమ్, ఇది కరెక్ట్గా ఉంది. విల్ హ్యావ్తో పాటు V3 ఉండాలి, కమ్కి V3 కమ్మే, కమ్ V1, కేమ్ V2, కమ్ V3 అంటే V1 V3 ఒకేలాగా ఉంటాయి. సో ఇది కరెక్టే, కానీ ఇది లెస్ అప్రాప్రియేట్ అని రాసుకున్నా, ఇది కరెక్ట్. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ కాబట్టి విల్ కమ్, రేపు తను వస్తుంది, ఆమె రేపు వస్తుంది అనేదానికి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. షీ విల్ కమ్ బై టుమారో, రేపటికి తను వస్తుందని. ఇక్కడ విల్ హ్యావ్ కమ్ అంటే గ్రామాటికల్గా కరెక్టే, కానీ అది రేపు ఒక టైం ఇచ్చి ఆ టైం కల్లా రావడం అనేది అయిపోతుంది అని చెప్పేటప్పుడు ఇది వాడతాం అనమాట. సపోజ్ రేపు మార్నింగ్ అనో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనో లేకపోతే పర్టికులర్ టైం అనో ఇచ్చి ఈ టైం కల్లా తను వచ్చేసి ఉంటుంది అని చెప్పదలుచుకున్నప్పుడు ఇది వాడతాం అనమాట. సో ఇట్ ఈస్ లెస్ అప్రోప్రియేట్ వేర్ దిస్ ఆప్షన్ ఈస్ హియర్. ఓకే, సో will plus V1 that is will come is the right option. She will come here by tomorrow, రేపు ఆమె వస్తుంది ఇక్కడికి. 16th one, diabetes dash very common among people who consume too much fast food. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళలో డయాబెటీస్ చాలా కామన్. ఇక్కడ వాడవలసినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్గా వాడాలనేది చూడాలి. మనకి సబ్జెక్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ ఎస్ ఫామ్లో ఉంది, ఇది ఎస్ ఫామా దాని పేరులో ఎస్ ఉందా అనేది చూసుకోవాలి. పేరులోనే ఎస్ ఉంది, డయాబెటీస్ ఎస్ తీసేస్తే దానికి మీనింగ్ లేదు. సో డయాబెటీస్ ఈస్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, నేమ్ ఆఫ్ ఎ డిసీజ్. ఇక్కడ రూల్ కూడా మనకు ఉంది, ఆల్
డిసీజ్ నేమ్స్ టేక్ సింగులర్ వెర్బ్స్. ఓకే, అలాగే ఇదొక ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఫస్ట్ ఇది డయాబెటీస్ హ్యావ్ వెరీ కామన్. హ్యావ్ ఈస్ ద నాట్ ద మెయిన్ వెర్బ్ హియర్. ఓకే, ఇక్కడ ఒక మెయిన్ వెర్బ్ కావాలి, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి హ్యావ్ పెట్టుకుంటే డయాబెటీస్ హ్యావ్ వెరీ కామన్ అంటే మీనింగ్ లేదు. అక్కడ ఒక పొజిషన్ లోనే హ్యావ్ హ్యాజ్ వాడతాయి, ఇక్కడ పొజిషన్ కాదు. ఇది ఇక్కడ తీసుకెళ్తే మెయిన్ వెర్బ్ అనేది ఇంకా లేదు కాబట్టి హెల్పింగ్ వెర్బ్ గా వాడాలి. దట్స్ నాట్ కరెక్ట్. అయినా దీని ఫామ్ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి వాడవలసిన హెల్పింగ్ వెర్బ్ అది. వర్, డయాబెటీస్ వర్ అని అనలే, ఎందుకంటే డిసీజ్ నేమ్స్ అన్ని కూడా సింగులర్ వర్బ్స్ నే తీసుకుంటాయి. ఓకే, సింగులరే వాడాలి డిసీజ్ నేమ్స్ కి. అలాగా వర్ ప్లూరల్ కి వాడతాం కాబట్టి అది కూడా రూల్ అవుట్ అయిపోతుంది పాస్ట్ లోని ప్లూరల్లో. ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం ఎందుకు కాదనుకుంటున్నాం, ఇదొక స్టేట్మెంట్. ఫాస్ట్ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ వస్తుంది అనేది ఒక స్టేట్మెంట్. దీనికి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనేవి ఉండవు. అదొక ట్రూత్ అన్నమాట. సో అలాంటి దానికి సింపుల్ ప్రెసెంట్ లోనే వాడతాం, పాస్ట్ లో చెప్పం. అలాగే ఆర్ దేనికి వాడతాము, ప్లూరల్ కి వాడతాం. డయాబెటీస్ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే ఆర్ వెరీ కామన్ అని వాడచ్చు, బట్ ఈ సింగులర్ వాడమని రూల్ చెప్తుంది మనకి, కాబట్టి అది కూడా రాంగ్. సో మనకి ఉన్న ఫోర్త్ ఆప్షన్ సింపుల్ ప్రెసెంట్ లో ఉంది, సింగులర్ లో ఉంది. సో యాజ్ పర్ రూల్ దిస్ ఇస్ కరెక్ట్. సో ఈజ్, diabetes is very common among people who consume more fast foods. Oh, ఇది యానిమేషన్ లో అటు ఇటు అయింది. నేమ్స్ ఆఫ్ డిసీజెస్ జనరల్లీ టేక్ సింగులర్ వర్బ్స్. ఓకే, దట్ ఈస్ ద రూల్. ఇక్కడ కూడా ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్. బ్యూటీ అని ఒక బేస్ వర్డ్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అదర్ ఫార్మ్స్ మనకు వొకాబులరీలో వస్తాయి. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల వర్డ్ తాలూకా ఫార్మ్స్ మారుతూ ఉంటాయి, అదర్ ఫార్మ్స్. బ్యూటీ అనే వర్డ్ నుంచి వచ్చినటువంటి అదర్ ఫార్మ్స్ ఇచ్చారు. ఇందులో వెర్బ్ ఫామ్ ఒకటే ఉంది, వెర్బ్ కి వాడుకోవచ్చు మనం ఆ వర్డ్ ని, అది ఒకటే ఉంది. అది ఏదో చూద్దాం. బ్యూటిఫుల్, బ్యూటీ, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫై. ఓకే, బ్యూటిఫుల్, ద రోజ్ ఇస్ బ్యూటిఫుల్. అక్కడ వెర్బ్ ఏది అందులో, ద రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నదంటే ఈజ్ వెర్బ్, బ్యూటిఫుల్ వెర్బ్ కాదు కదా, చాలా అందంగా ఉందనే చెప్తోంది అక్కడ. సో దట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, అలాగే బ్యూటీ, బ్యూటీ స్పీక్స్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ. సో ఇక్కడ బ్యూటీ నౌ, అందము నౌన్. ఇది అందమైన, తెలుగులో చెప్పుకోవాలంటే అందమైన, ఇది అందము, ఆ గుణం, ఆ క్వాలిటీ పేరు అందము, దట్ ఈస్ ఎ నౌన్. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్. ఇంక బ్యూటిఫుల్లీ అంటే అందంగా. షీ డ్రెస్డ్ హర్ సెల్ఫ్ బ్యూటిఫుల్లీ, చాలా అందంగా డ్రెస్ చేసుకుంది, అందంగా. దట్ ఈస్ యాడ్వర్బ్. ఎలా డ్రెస్ చేసుకుంది అంటే డ్రెస్ చేసుకోవడాన్ని చెప్తుంది, ఎలా చేసుకుంది అనేది. ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఎ నౌన్, ఎ వెర్బ్. సో ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్. సో ఫోర్త్ వన్ ఈస్ ద బ్యూటిఫై, బ్యూటిఫికేషన్. ఈ బ్యూటిఫై నుంచి వచ్చింది ఇంకొక నౌన్ ఫామ్ బ్యూటిఫికేషన్ అన్నమాట. అలాగే వర్డ్ నుంచి వర్డ్ మనకి సఫిక్స్ యాడ్ చేయడం వల్ల వస్తూ ఉంటాయి. అదో క్లాస్ ఆల్రెడీ మనకి అయిపోయింది. సో హియర్ బ్యూటిఫై ఇస్ ద వెర్బ్ ఫామ్. బ్యూటిఫై చేయడం, ఒకదాన్ని అందంగా తయారు చేయడం, దాన్ని బ్యూటిఫై అంటారు, వెర్బ్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కూడా 2 blanks ఇచ్చారు. ఆ రెండిట్లోనే ఏది వాడాలి హెల్పింగ్ వర్బ్ అనేది, ఏ పెయిర్ వాడాలి అనేది మనం చూసుకోవాలి. అసలు సెంటెన్స్ ఫామ్ ఎలా ఉంది, క్వశ్చన్ ఫామ్ లో ఉంది చూడండి. క్వశ్చన్ అంటే మనకి ఇన్వర్స్ అవుతాయి, సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ కూడా ఇన్వర్స్ అవుతాయి, అటు నుంచి ఇటు అవుతాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉండవలసింది హెల్పింగ్ వెర్బ్. సబ్జెక్ట్ ఏంటి, వెదర్. ఇక్కడ వెదర్ సబ్జెక్ట్. డాష్ ద వెదర్ గుడ్ వెన్ యూ డాష్ ఆన్ హాలిడే. సో ఈ వెర్బ్ కి సంబంధించి ఇది సబ్జెక్ట్. వెన్ యూ డాష్ ఆన్ హాలిడే, నువ్వు హాలిడేలో ఉన్నప్పుడు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ. సో వెదర్కి వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ వాడాలి, యూని బట్టి వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ వాడాలి. ఇప్పుడు వెదర్ సింగులరా ప్లూరలా, వెదర్ ఈజ్ సింగులర్. ఓకే, సింగులర్ కి మనకి ఇచ్చినటువంటి అన్ని కూడా పాస్టే, అన్ని పెయిర్స్ కూడా పాస్ట్ లోనే ఉన్నాయి. సింగులర్ కి ఏది రావాలి, వజ్ వస్తుందా వర్ వస్తుందా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, వజ్.
వాజ్ ఓకే అనుకుందాం. ఫస్ట్ వాజ్ ద వెదర్ గుడ్ వెన్ యూ వాజ్ ఆన్ హాలిడే. యూకి వాజ్ వస్తుందా పాస్ట్ లో? మనం ఇందాక ఒక రూల్ పొజిషన్ స్టడీ చేసాం. పాస్ట్ లో యూకి వచ్చే హెల్పింగ్ వెర్బ్ వర్, ఎందుకంటే యూకి సింగులర్ లేదు, యూ వర్. ఇక్కడ వర్ రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, వర్ ద వెదర్ గుడ్ వెన్ యూ వర్ ఆన్ హాలిడే. యూ వర్ అనే హాలిడే కరెక్ట్, కానీ వర్ ద వెదర్ కాదు, వెదర్ సింగులర్ కాబట్టి వాజ్ రావాలి ఇక్కడ. సో వాజ్ ద వెదర్ గుడ్ వెన్ యూ వర్ ఆన్ హాలిడే అని వస్తే అది కరెక్ట్ అనమాట. వాజ్ ఇక్కడ రావాలి, ఇక్కడ వర్ రావాలి. థర్డ్ వన్ చూడండి, ఫస్ట్ వర్ వచ్చింది, తర్వాత వాజ్ వచ్చింది, అది కూడా రాంగే. ఫోర్త్ వన్ ఇది పెట్టి చూస్తే వాజ్ ద వెదర్ గుడ్ వెన్ యూ వర్ ఆన్ హాలిడే, అంటే నువ్వు హాలిడేలో ఉన్నప్పుడు అక్కడ వెదర్ అంతా బాగానే ఉందా అని అడగడం. సో అవర్ ఆప్షన్ ఈస్ ద ఫోర్త్ వన్, వాజ్ అండ్ వర్. ఇక్కడ దీనికి రిలేటెడ్ పాయింట్ కూడా ఇచ్చాను. వెదర్ ఈజ్ అ సింగులర్ నౌన్, సో ఇట్ టేక్స్ వాజ్. వాతావరణం అనేది సింగులర్, దాని ప్లూరల్ లేదు. సో అక్కడ సింగులర్ వెర్బ్నే వాడాలి, వాజ్ వాడాలి. యూ ఆల్వేస్ టేక్స్ వర్ ఇన్ ద పాస్ట్ టెన్స్. యూ అసలు ఎప్పుడు ప్లూరలే తీసుకుంటుంది, పాస్ట్ టెన్స్ అయినా ప్రెసెంట్ అయినా కూడా. మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి పాస్ట్ టెన్స్ రిలేటెడ్ గా ఉన్న పాయింట్ అక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. సో our right option is was and were, that is the fourth option. Question number 19. Small boys dash ice cream. Like, will liked, likes, are liking. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, ఇష్టపడతారు వాళ్ళు. అక్కడ లైక్ అనేది ఒక వెర్బ్. లైక్ వస్తుందా, విల్ లైక్డ్ వస్తుందా, లైక్స్ వస్తుందా? ముందు రూల్ పొజిషన్ చూడకుండా అసలు ఏది కరెక్టో ఒకసారి ట్రై చేద్దాం. స్మాల్ బాయ్స్ లైక్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ప్లూరల్. బాయ్స్ ప్లూరల్ లో ఉంది కదా, ప్లూరల్. ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఇష్టపడతారు అనేది ఒక స్టేట్మెంట్ కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది. ఎందుకంటే దేనికైతే పాస్ట్ టెన్స్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఇలా టెన్స్ డిఫరెన్స్ ఉండదో దాన్ని సింపుల్ ప్రెసెంట్ లో చెప్పుకోవాలి. ఐస్ క్రీమ్ ఇష్టపడతారు పిల్లలు, ఎప్పుడు ఇష్టపడతారు, ఏ పిల్లలైనా. ఓకే, చిన్నప్పుడు మీరు ఇష్టపడి ఉంటారు, ఇప్పుడు మీ పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ లో కూడా పిల్లలందరూ ఐస్ క్రీమ్ ఇష్టపడతారు. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఓకే, ఇట్ ఈస్ అ ట్రూత్. సో సింపుల్ ప్రెసెంట్ లో ఉండాలి. లైక్ సింపుల్ ప్రెసెంట్ లోనే ఉంది, ప్లూరల్ లో లైక్ వాడుకోవచ్చు. ఇది రైటా చూద్దాం, పెండింగ్ లో పెడదాం. విల్ లైక్డ్, విల్ ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ ఫ్యూచర్ లో వాడే హెల్పింగ్ వర్బ్ విల్. ఇది ఫ్యూచర్ కాదు, మనకి సింపుల్ ప్రెసెంట్ లో ఉండాలి, అదొక మిస్టేక్. ఇంకోటి ఏంటంటే విల్ తర్వాత లైక్ ఉండాలి తప్ప లైక్డ్ ఉండకూడదు, బేస్ ఫామ్ ఉండాలి. విల్ ప్లస్ బేస్ ఫామ్, సో అలా కూడా రాంగ్. ఇక్కడ లైక్స్ చూస్తే ఎస్ ఫామ్, ఇది లైక్ కి ఎస్ ఫామ్, లైక్స్. ఎస్ ఫామ్ ఎప్పుడు వాడతాము, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెసెంట్ టెన్స్. ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ సరిపోయింది. ఓకే, థర్డ్ పర్సన్ సరిపోయింది. సమ్ బాయ్స్ థర్డ్ పర్సనే కానీ సింగులర్ కాదు, బాయ్స్ ప్లూరల్, కాబట్టి ఇది పనికిరాదు. ఆర్ లైకింగ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటాయి ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా. ఆర్ లైకింగ్ అంటే ఇప్పుడు ఇష్టపడుతున్నారు అని చెప్పడం, కానీ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇష్టం, ఇప్పుడే కాదు కదా, ఇది కంటిన్యూటీ. సో ఇది కంటిన్యూస్ టెన్స్ పనికిరాదు. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. బిఫోర్ ఫిక్సింగ్ దట్, లెట్స్ లుక్ ఎట్ ద structure. Plural subjects we, they, you take like, that is V1. we గాని they గాని you గాని ఉంటే అవి లైక్ అనే, అంటే ఈ సెంటెన్స్ కి రిలేటెడ్ గా లైక్ అనే వెర్బ్ నే యూస్ చేస్తే దట్ ఈస్ V1. ఓకే, అయితే ఇక్కడ ఇవేవీ లేవు, స్మాల్ బాయ్స్ అని ఉంది. స్మాల్ బాయ్స్ అంటే దే, ప్రొనౌన్ దేకి రిలేటెడ్ గా, ప్లూరల్ సబ్జెక్ట్ అది, కాబట్టి మనం లైక్ వాడాం. will liked, after will use V1, like not liked. liked వాడకూడదు, V1 like వాడాలి. likes used only with third person singular subjects. this is plural subject, boys అనేది, కాబట్టి అది రాంగ్. are liking, like is a stative verb, so simple present is used. stative verb అంటే దాంట్లో మార్పు ఉండదు, స్థితి అనమాట, స్థితిని తెలియజేసి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, ఐస్ క్రీమ్ ఇష్టపడడం. దానికి సింపుల్ ప్రెసెంటే వాడతాం కానీ కంటిన్యూస్ టెన్స్ వాడము.
So these are the reasons why we rejected these 3 options. So first one is the right option. Look at the next one. Question number 20. Sarah goes everywhere by bicycle. Sarah అనే అమ్మాయి పేరు, నాకు అమ్మాయి పేరులాగా వినిపిస్తోంది అది. సారా గోస్ ఎవ్రీవేర్ బై బైసికల్, సైకిల్ మీద ప్రతి చోటికి వెళ్ళిపోతుంటుంది అమ్మాయి. షీ డాష్ ఏ స్కూటర్, తనకి స్కూటర్ డాష్. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి, ప్రతి చోటికి బైసికల్ మీదే వెళ్తుంది, సైకిల్ మీదే వెళ్తుంది, తనకి స్కూటర్ లేదు. అది అర్థమవుతుంది, తెలుగులోనే మనకు అర్థం అయిపోతుంది. స్కూటర్ లేదు, ఎందుకని సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ చూడండి, అంటే పొజిషన్ కి సంబంధించిన వెర్బ్ వాడుకోవాలి ఇక్కడ. పొజిషన్ ఉండడం అనే దానికి సంబంధించి. షీ హ్యాస్ నో స్కూటర్, హ్యావెంట్ గాట్ వాడతామా? హ్యాజ్ నో మనం పెండింగ్ లో పెట్టచ్చు, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఇది. పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాజ్ వాడతాం, హీ షీట్ కి హ్యాజ్ వస్తుంది. సో అలాగా షీ హ్యాజ్ నో స్కూటర్, స్కూటర్ లేదు, కరెక్ట్ కావచ్చు. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. హ్యావెంట్ గాట్ అంటే హ్యావ్ నాట్ గాట్. హ్యావ్ వాడతామా షీకి? షీ హ్యాజ్ వాడాలి, హ్యావ్ వాడకూడదు. సో సెకండ్ వన్ పనికిరాదు. హ్యాజెంట్ గాట్, హ్యాజ్ నాట్ గాట్, తన దగ్గర స్కూటర్ లేదు. అంటే ఫస్ట్ వన్ థర్డ్ వన్ మనకు ఒకేలాగా కనిపిస్తున్నాయి. షీ ఈజ్ నాట్ హ్యావింగ్, ఇది కూడా అంటే ఇక్కడ కూడా హ్యావింగ్ అనేది స్టేటివ్ వెర్బ్ అన్నమాట. స్కూటర్ ఉండడం అనేది తన స్థితి. ఓకే, అలాంటప్పుడు మనకి కంటిన్యూస్ టెన్స్ ఉండదు. షీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ స్కూటర్, అదే కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడానికి లేదు. సో అలాగా ఫోర్త్ వన్ కూడా పనికిరాదు, సెకండ్ వన్ పనికిరాదు. ఫస్ట్ థర్డ్ లో మనకి ఏది కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. గ్రామాటికల్లీ కరెక్ట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, సారా ఆర్ షీ టేక్స్ హ్యాజెంట్ నాట్ హ్యావెంట్. సారా గాని షీ గాని ఉన్నప్పుడు హ్యాజెంట్ వాడాలి తప్ప హ్యావెంట్ వాడకూడదు సెకండ్ దానికి. థర్డ్ దానికి ఏంటి? గ్రామాటికల్లీ కరెక్ట్, థర్డ్ వన్ కూడా కరెక్టే. షీఈ్ నాట్ హ్యావింగ్ అంటే హ్యావ్ పొజిషన్ కి సంబంధించిన వెర్బ్, మెయిన్ వెర్బ్ కాబట్టి ఇట్ జనరల్లీ నాట్ యూజ్డ్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్, దాని కంటిన్యూస్ టెన్స్ లో వాడడానికి లేదు. ఇప్పుడు రెండు కరెక్ట్ ఆప్షన్స్ వచ్చాయి. షీ హ్యాజ్ నో స్కూటర్, షీ ఈజ్ నాట్ హ్యావింగ్ స్కూటర్. ఈ రెండిట్లో కూడా ఈ రెండు గ్రామాటికల్లీ కరెక్ట్ అయినా మోర్ న్యాచురల్ గా ఉండేది హ్యాజెంట్ గాట్. థర్డ్ వన్ ఈస్ ద మోర్ కరెక్ట్ ఆప్షన్ దాన్ ద ఫస్ట్ వన్. సో ఇవి మనకి ఈరోజు మనం అనుకున్నటువంటి ఒక 10. ఈ 10లోని కూడా ఒక 3 రూల్స్ అయితే మనకి రిపీట్ అయినవి వచ్చాయి. ఫస్ట్ 10లో వచ్చిన రూల్స్ మీద బేస్ చేసుకుని మళ్ళీ ఇందులో కూడా వచ్చాయి. అలాగే కొన్ని కొత్తవి కూడా వచ్చాయి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రూల్ ని బేస్ చేసుకుని రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇందులో వచ్చిన రూల్స్ మనం డిస్కస్ చేయబోయే ఇంకొక 20 వరకు నేను డిస్కస్ చేస్తాను. ఈ 30-40లో ఉన్న క్వశ్చన్స్ లో ఉన్న రూల్స్ మీరు బాగా అర్థం చేసుకుంటే ఇందులోంచే మీకు రాబోయే ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఎనీ ఎగ్జామ్, టెట్టే కాదు, దేనికైనా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద వచ్చే క్వశ్చన్స్ లో ఈ రూల్స్ దాటి ఇంకేమీ అడగడానికి లేదు. ఇవన్నీ మీరు బాగా డైజెస్ట్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద subject and verb agreement. You can use the right verb form. Thank you so much for watching. Next class lo inkoka 10 verb forms meeda discussion pedtam. Thank you.